ఇట్రా ఆ ఫోటో ఇటీ. అప్పుడేమన్నావు? మీ నాన్న పోయి 6 నెలలైంది. ఎవరు చూడబడి తలుపుని వేసి వచ్చాను. అవును, ఈ అమ్మాయిని గడుతుంది. వాళ్ళ నాన్న పోయాడని చెప్పాను రా. మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఓ, కంపెనీ కోసం ఏడుస్తున్నట్టు నటిస్తున్నావు. గొప్ప ఆర్టిస్ట్ రా నువ్వు. బాడీ పెరిగి బుర్ర పెరగనోడా. నా ఆస్తి తనకి వెళ్ళిపోతున్నాను ఏడుస్తున్నాను రా. అయినా ఇది యాక్టింగ్ లా కనిపిస్తున్నారా? నేను ఆమెను ఆర్టిస్ట్నా? మరి కింద లాను కులాలు వేరని, నాన్న పెళ్లి విషయం ఇక్కడ తెలియకుండా గుట్టుగా ఉంచారని నాకు చిన్నప్పుడే అమ్మ చెప్పింది. 2 నెలలకు ఒకసారి వచ్చి ఓ వారం ఉండి వెళ్లేవారు. 10 నెలలుగా రాలేదు. చివరికి అమ్మ పోయినా బ్యాంక్ అప్లికేషన్ లో అడ్రస్ చూసి ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చాను. కానీ ఇప్పుడు అమ్మాయిని ఉంచేసావా పంపేసావా? మా అమ్మ ప్రేమని కాదని ఇక్కడి నుంచి పంపించేసింది. మీ నాన్న ప్రేమని నీకు దక్కకుండా చేసింది ఎవరో తెలుసా? అదిగో ఆ బిందులు బిందులు పసుపునీళ్ళు కలిపి ఆ ముసల్ది. నిన్న ఆ ముసల్ది మాతో కలవనివ్వదు. వెళ్ళిపోదేవకి వెళ్ళిపో. అదేమిటి మీ అమ్మమ్మని విలన్ని చూస్తున్నావు నారదా? ప్రేమ కోసం తప్పించిపోతున్నా ముసల్దాన్ని ప్రేమ కోసమే వచ్చానంటున్నా కుర్రదాన్ని కలిపేస్తే నా ఆస్తి నారాయణ నారాయణ. ఉంచేస్తే మరి ఆ వర్ధమ్మ గారికి ఏమని పరిచయం చేసావయ్యా? సుకుమార్ ఇరుక్కోబోతున్నాడు. ఇది మన దేవా. తెలుసా నీకు? ఇది మన దేవయాని కదూ. దేవయాని రా. అబ్బే, అది సూరమ్మత్ కూతురు. ఇది ఎవరితో కొత్త ముఖం ఇప్పుడే చూడటం. అయినా ఎక్కడికి ఎందుకు వచ్చింది? పాప క్యారింగ్ అండి. క్యారింగ్ అంటే ఇది క్రైయింగ్. అది సరే, ఎందుకు ఏడుస్తుంది? అమ్మమ్మ తన నా ఫ్రెండ్, కానీ తనది లవ్ ఫెయిల్యూర్. అసలే బాధల్లో ఉంది. కొద్ది రోజులు మనతో ఉండి వెళ్ళిపోతుంది. నేను పంపించేస్తాగా. నాకొద్దు ఈ దరిద్రాన్ని, నాకొద్దు. ఏమిటి ఆ దేవకిని తీసుకెళ్ళి మీ ఇంట్లోనే ఉంచావా? మరి ఇక్కడ నా పని అయ్యేదాకా తను నా కంట్రోల్లో ఉండాలిగా. తెరియుమా? వీరప్ప, అసలు ఆ దేవకి చెప్పింది నిజమా కాదో DNA టెస్ట్ చేయిస్తే? ఆ DNA టెస్టులో ఆ అమ్మాయి మీ మేనమావ కూతురే అని తేలిపోతే అప్పుడే అవుతుంది వీరప్ప.